Hi friends, welcome back to our channel Clear Doubts Tutorials. ఈ వీడియోలో మనం మెథడ్స్ టు ఫైండ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ Mdx+Ndy ఈక్వల్ 0 చూద్దాం. ఆల్రెడీ నేను పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, గో అండ్ చెక్ దేర్. అది మెథడ్ 1. ఈ వీడియోలో నేను మెథడ్ 2 చెప్తాను. సో చూద్దాం. Methods to find integration factor of Mdx+Ndy ఈక్వల్ టు 0. అయితే ఇది మెథడ్ 2. ఆల్రెడీ మెథడ్ 1 అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మెథడ్ 2లో అనేది ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంటుందంటే క్లియర్గా చూడండి. y ఇంటూ f ఆఫ్ x, y ఇంటూ dy ఇంటూ dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ x, y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. ఈ ఫామ్లో ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ∂m/∂y నాట్ ఈక్వల్ టు ∂n/∂x. ఇలా వస్తే దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ సొల్యూషన్. దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అని వస్తుంది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే mx మైనస్ ny నాట్ ఈక్వల్ 0 అని ప్రూవ్ చేసుకోవాలి. ఇది కూడా ప్రూవ్ అయిందంటే అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్, ఈ ఫామ్లో ఉన్న ఈక్వేషన్కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ 1/mx మైనస్ ny అనేది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇది మనకి ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. చాలా ఎగ్జామ్స్లో ఇది అడిగారు దీన్ని. సో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాజ్ చేసి ముందుకు వెళ్ళి చూడండి. ఒకసారి వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. ఎగ్జాంపుల్ చూద్దాం. y ఇంటూ xy ప్లస్ 2x² y² dx ప్లస్ x ఇంటూ xy మైనస్ x² y² dy ఈక్వల్ టు 0. దీనికి మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. ఇది ఏ మెథడ్లో ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లియర్ చూస్తే ఈ మెథడ్లో ఉంది. చూడండి, y సింగిల్గా ఉంది, f ఆఫ్ x, y x yలో ఉంది ఈక్వేషను, dx x g ఆఫ్ x, y xలో yలో ఉంది, dy ఈక్వల్ 0. సో ఇది క్లియర్గా మెథడ్ 2. దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆల్రెడీ పైన చెప్పినట్టు ఇది చేసుకోవాలి. ఫస్ట్ ∂m/∂y నాట్ ఈక్వల్ ∂n/∂x అది వస్తుందో చూసుకోవాలి. సో దానికోసం ఈ టర్మ్ని m అనుకుంటాం, ఈ టర్మ్ని n అనుకుంటాం. m ఈక్వల్ టు రాసుకుందాం, ఇది yతో మల్టిప్లై చేసేద్దాం. x y² ప్లస్ 2x² y³ n వచ్చేసి x² y మైనస్ x³ y². ఇది m n. సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం, పార్షియల్ డెరివేటివ్ అప్లై చేద్దాం. ∂m/∂y ఫస్ట్ మనకు దీని టెర్మినాలజీ తెలియాలి. ∂m/∂y అంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు y, అంటే ఇక్కడ x కాన్స్టెంట్. సో x అలా ఉంచేద్దాం. y² డెరివేటివ్ 2y ప్లస్ 2x² y³, 2x² కాన్స్టెంట్ 3y². సో ∂n/∂x చూద్దాం.
డో ఎన్ బై డో ఎక్స్ కదా, ఇక్కడ ఎక్స్ని డెరివేట్ చేయాలి, ఇక్కడ వై కాన్స్టెంట్. 2xy మైనస్ 3x² y² మొత్తం మల్టిప్లై చేద్దాం. 2xy ప్లస్ 2 3 6 x² y². డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2xy మైనస్ 3x² y² అని వచ్చింది. మనం క్లియర్గా చూసుకుంటే రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, డో ఎన్ బై డో ఎక్స్ ఇది క్లియర్గా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? mx మైనస్ ny నాట్ ఈక్వల్ 0 అవుతుందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ అలా అయితే అప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది 1/mx మైనస్ ny అనేది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇచ్చిన ఈక్వేషన్కి అవుతుంది. సో mx మైనస్ ny చెక్ చేద్దాం. నౌ mx మైనస్ ny చెక్ చేద్దాం. mx అంటే m అంటే ఏంటి? దీనికి ఇంకో ఇంటూ x చేస్తే సరిపోతుంది. xy² ప్లస్ 2x² y³ ఇంటూ mx కదా, x మైనస్ n, x² y మైనస్ x³ y² ఇంటూ y. xతో మల్టిప్లై చేద్దాం. x² y² ప్లస్ 2x³ y³ మైనస్ x² y ఇంటూ y అంటే ఎంత? x² y² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y ఇంటూ y y², x² y². ఇక మనం క్లియర్గా చూస్తే రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇది ప్లస్ ఇది మైనస్, మిగిలింది ఏంటి? 2x³ y³ ప్లస్ x² y² విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అయితే ఒకసారి మనం ఇంకొకసారి చెక్ చేద్దాం. ఇది m వాల్యూ ఎంత? xy² ప్లస్ 2x² y³. n వాల్యూ x² y మైనస్ x³ y². డో n బై డో y వాల్యూ నాట్ ఈక్వల్ టు డో n బై డో y వచ్చింది. దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అని వచ్చింది. తర్వాత మనం mx మైనస్ ny చేసాం. mx మైనస్ ny చేస్తే అది కూడా నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. చూడండి m వాల్యూ ఎంత? m వాల్యూ xy² ప్లస్ 2x² y³ ఇంటూ x మైనస్ n వాల్యూ ఎంత? x² y మైనస్ x³ y² వాల్యూ వచ్చింది. మనం కరెక్ట్గా మల్టిప్లై చేసేలా చూద్దాం. x² y² ప్లస్ 2x³ y³ ఇది ఓకే, మైనస్ x² y² మైనస్ ప్లస్ x³ ఇక్కడ క్యూబ్ వస్తుంది, సరిగ్గా చూడండి, y² ఇంటూ y³. సో అప్పుడు ఇదేమవుతుంది? ఈ రెండు క్యాన్సిల్ అయిన తర్వాత x³ y² రెండు సేమ్గా ఉన్న కాబట్టి మనం యాడ్ చేసేద్దాం. 3x³ y³. దేర్ఫోర్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది. దేర్ఫోర్ 1/mx 1/mx మైనస్ ny ఈజ్ ద IF ఆఫ్ ఈ ఈక్వేషన్. మనం 1 అనుకుందాం. IF ఆఫ్ 1 అయితే 1/mx మైనస్ ny చూద్దాం ఒకసారి. ఆల్రెడీ mx మైనస్ ny వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా వేసేద్దాం. mx మైనస్ ny వాల్యూ 3x³ y³ ఇది IF. దీన్ని 2 అనుకుందాం.
మనకు జనరల్ సొల్యూషన్ కావాలంటే ఈక్వేషన్ 2ని 1తో మల్టిప్లై చేద్దాం. నా 2 into 1 చేద్దాం. 1/3x³ y³ into whole equation y into లేదా మల్టిప్లై చేసేద్దాం. ఇక్కడే xy² plus 2x³ y³ plus x² minus x³ y². అయితే ఇక్కడ ఇంటూ dx ఉంటుంది కదా, ఈక్వల్ టు 0 ఉంటుంది. చెక్ చేద్దాం. ఏం చేసాం, 2ని 1తో మల్టిప్లై చేసాం అంతే, ఇంకేం చేయలేదు. ఇక్కడ 1/3x³ y³ ఇంటూ xy² ప్లస్ 2x³ y³ ఇంటూ dx ప్లస్ x² మైనస్ x³ y². అంత క్లియర్గా ఉంది. మల్టిప్లై చేయడం ఒకటి మిగిలింది. సో దీంతో ఫస్ట్ టర్మ్ మల్టిప్లై చేద్దాం. xy² ప్లస్ 2x³ y³ బై 3x³ y² ఇంటూ dx ప్లస్ సెకండ్ టర్మ్ x² మైనస్ x³ y² బై 3x³ y³ ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ m1 అవుతుంది. ఎప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసిన తర్వాత ఇది m2 అని అవుతుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సారి ఇచ్చిన ఈక్వేషన్ని mn చేసుకొని దానికి పార్షియల్ డెరివేటివ్ కట్టినప్పుడు నాట్ ఈక్వల్ టు అని వస్తుంది. ఇప్పుడు దీనికి పార్షియల్ డెరివేటివ్ కడితే అంటే m1 బై ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్కి పార్షియల్ డెరివేటివ్ అంటే m1 బై y ఈక్వల్ టు n1 బై x. ఈక్వేషన్ ఈక్వల్ అవుతుంది. ఈ రెండింటికి పార్షియల్ డెరివేటివ్ కడితే మనకి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అని వస్తుంది. కాబట్టి మీరు ట్రై చేయండి. మనం దాన్ని ట్రై చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఖచ్చితంగా వస్తుంది అది. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ చూస్తుంది. నెక్స్ట్ సాల్వ్ చేద్దాం దీన్ని. నౌ ఇంటిగ్రల్ m1 వాల్యూ ఎంత, xy² ప్లస్ 2x³ y³ బై 3x³ y³ ఇంటూ dx. ఇది ఇంటిగ్రల్ m1 x విత్ రెస్పెక్ట్ టు x, y కాన్స్టెంట్. ఇక్కడ టర్మ్స్ని స్ప్లిట్ చేసుకుందాం. xy² బై 3x³ y³ ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ 2x³ y³ బై 3x³ y³ ఇంటూ dx. x టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఒక x క్యూబ్ y² y³ అంటే ఏం మిగిలింది ఇంక ఇక్కడ 1/3x² y ఇంటూ dx ప్లస్ ఎక్కడైతే x³ y³ ఇంటిగ్రల్ 2 ఇంటూ dx మిగిలింది ఇక్కడ. సో సేమ్ ఇంటిగ్రల్ n1 చూద్దాం. టు y ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y. ఇంటిగ్రల్ n1 వాల్యూ ఎంతమ్మా, x² y మైనస్ x³ y² బై
3x cube y cube ఇంటూ dx. స్ప్లిట్ చేద్దాం. x square y by 3x cube y cube మైనస్ ఇంటిగ్రల్ x cube y square by 3x cube y cube ఇంటూ dx. ఇక్కడ dy విత్ రెస్పెక్ట్ టు y కదా, క్యాన్సిల్ చేద్దాం. x క్యూబ్లో 2 పోతుంది, y క్యూబ్లో x క్యూబ్ y స్క్వేర్ y. అయితే ఏం మిగిలింది? ఇంటిగ్రల్ 1/3 ఒక x మిగులుతుంది కదా, 3x y స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ 1/3y ఉంటుంది ఇంటూ dy. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఫర్ సొల్యూషన్ ఇంటిగ్రల్ m1 ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ n1 ఇంటూ dy ఈక్వల్ టు c. చూద్దాం ఇంటిగ్రల్ m1 dx వాల్యూ ఎంత వచ్చింది మనకి. ఇక్కడ మాత్రం నో టర్మ్ కంటైనింగ్ x, ఇది కంపల్సరీగా రాయాలి. ఇంటిగ్రల్ m1 dx వాల్యూ ఎంత వచ్చింది? ఇంటిగ్రల్ 1/3x స్క్వేర్ y dx ప్లస్ ఇక్కడ ఈ టర్మ్లో x ఉంది కాబట్టి ఇది రాయకూడదు, ఇది రాద్దాం. ఇక్కడ ఇంక ఇది మిగిలింది కదా, ఇది రాద్దాం. ప్లస్ ఇంటిగ్రల్ 2 ఇంటూ dx ప్లస్ కాదు మైనస్ 1/3y ఇంటూ dy ఈక్వల్ టు c. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 1/3y కాన్స్టెంట్, 1/3y బయటికి లాగేద్దాం. ఇంటిగ్రల్ 1/x² ఫార్ములా ఏంటి? -1/x ప్లస్ 2 కాన్స్టెంట్ బయట లాగితే 1 ఇంటూ dx ఉంటుంది. ఇంటిగ్రల్ 1 ఎంత? x, దట్ ఈస్ 2x. 1/3 కాన్స్టెంట్, 1/3 బయటికి లాగేద్దాం. ఇంటిగ్రల్ 1/y ఫార్ములా ఏంటి? log mod y ఈక్వల్ టు c. నేను ఫర్దర్గా సాల్వ్ చేస్తే -1/3xy ప్లస్ 2x మైనస్ 1/3 log mod y ఈక్వల్ టు c. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.